ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి మనుషునికి ఏదో ఒక ఆధారం కలిగి ఉన్నప్పుడు దానిని బట్టి అతడు సంతోషించగలడు. చాలా నెమ్మదినతను అనుభవించగలడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. యెహోవా భీకర సన్నిధి నుండియు ఆయన ప్రభావ మహత్యం నుండియు బండబెట్టులోనికి దూరము, మంటిలో దాగి ఉండుము. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చోట దాగి ఉండడం ద్వారా వారు ఎంతో నెమ్మదిని అనుభవిస్తూ ఉంటారు. రకరకాల పరిస్థితులు వచ్చినప్పుడు వారు దాక్కోవడానికి శ్రేష్టమైనటువంటి స్థలం అనేది కావాలి. ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారానే మనం రక్షించబడి ఉన్నాము. ఆయన ద్వారానే మనం బలం పొందుకుంటూ ఉన్నాము. ఆయన ద్వారానే జీవం కలిగి ప్రతి పరిస్థితిలోనూ నిలవబడడానికి శక్తి కలిగి గొప్ప నెమ్మదిని మనం అనుభవిస్తూ ఉన్నాము. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, అందరూ మోషేను బట్టి మేఘములను సముద్రములను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి అని అనగా, తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలను తాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మన చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. కనుక ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా భయంతోనూ వణుకుతోనూ ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఉపయోగించుకోవడానికి సిద్ధపడేటువంటి వారుగా ఉండాలి. కనుక దేవుడు మనతో చెప్పినటువంటి మాటలన్నీ అవి మనకు సమాధానకరము, మనకి బలాన్ని ఇచ్చేవి, అవి కీళ్ళొచ్చి తప్పించేవి కనుక ఆయన మాటను బట్టి మనం కట్టుకోవడానికి మనం సిద్ధపడాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం నుంచి, అప్పుడు నేను మిమ్మల్ని ఎరగను, ఎన్నడూను ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొందిన వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వారి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతును పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడు అది కూలబడ్డం, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం కలిగిన వారి వలె బోధించును. కనుక ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మనల్ని కూడా బండవలే స్థిరంగా ఉంచుతుంది. ఆ యొక్క స్థిరమైనటువంటి బండ ఎలాగైతే కదలకుండా ఎప్పటికీ స్థిరంగా ఉంటుందో, ఆయన మాట విని ఆయన మాట చొప్పున చేయి ప్రతివాడు కూడా స్థిరంగానే ఉంటాడు. వానలు కురిసినా, వరదలు వచ్చినా, ఏం జరిగినా, తుఫానులు చెలరేగినప్పటికీ కూడా వారు స్థిరంగా నిలవబడతారు. కాబట్టి ప్రభువే బండ అయి ఉంటుండగా మనం ఆయనను బట్టి స్తుతించాలి. ఆయన బట్టి బలం తెచ్చుకోవాలి. ఆయన వైపు చూసిన ప్రతిసారి శ్రేష్టమైనటువంటి వెలుగును మనం పొందుకోగలగాలి. ఈ ఉదయకాలాన్ని ఏ పరిస్థితుల గురించి అయితే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో ఆయన వైపు చూసి నువ్వు నిరీక్షణ పొందు. ప్రభువు ఖచ్చితంగా అద్భుతం జరిగించి నీకు నెమ్మదిని అనుగ్రహిస్తారు. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకు అప్పగించుకుంటుండగా నీ సమాధానం నీ సన్నిధిని నేను తోడుగా ఉంచి, యోబు గ్రంథము 29వ6వ రీతిగా నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడిన బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారిను. మా బలము మా శక్తి నీవై ఉంటుండగా తండ్రి, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రతి పరిస్థితులనైనా పరుగులు తీయడానికి సహాయం దయచేయమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.